శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ 2025వ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్, ఏ ఏ పరిశ్రమలు, ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది, అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా, లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా, మరి కొందరైతే 2 రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి, అలాగే వారికి తగు విధమైన అర్హత, వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాశకు వెళ్ళినట్టు అవుతుంటాయి. కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. బట్ ఏదైనా మీ అర్హత, మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడ్ అయి అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మనం ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడి యొక్క దశలు, అంతర్దశలు, ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలినాడు శని, అష్టమ శని రాకుండా కంటిన్యూగా కనీసం ఒక 10 సంవత్సరాలైనా ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం, నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది. మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఒక 6 నెలల దాకా, సంవత్సరం దాకా టైం బాగానే ఉంది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది. ఆ సంవత్సరం 6 నెలలు దాటిన తర్వాత నెమ్మదిగా మరి ఆ బ్యాక్ పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కర్లేదు, ఫలితం అక్కర్లేదు. రాబోయే దశ బాగున్నా బాగుపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక ఉద్యోగంలో ఒడిదుడుకు ఎదుర్కొన్నా అది కంటిన్యూగా అవ్వడం జరుగుతుంటుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు, మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆటుపోట్లు ఉంటాయి. బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియడ్ అంతా బాగలేకపోయినా ఇప్పుడున్న పీరియడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే వ్యాపారానికి అలా కాదు, ఇప్పుడు పీరియడ్ బాగుండాలి, రాబోయే పీరియడ్ బాగుండాలి, ఆ తర్వాత రాబోయే పీరియడ్ బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది. పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు. కేవలం కష్టపడితే చాలు, అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది. స్వస్తి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి వృత్తిలో స్థిరపడాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మార్గంలో వీరు ప్రయాణిస్తే జీవితంలో తొందరగా స్థిరపడే అవకాశం ఉంటుంది అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి శని అధిపతి, ఇది వాయుతత్వ రాశి. ఇందులో మరే ఇతర గ్రహాలు ఉచ్చ కానీ నీచ కానీ పొందడం జరగదు. ఇది సర్వ స్వతంత్రమైనటువంటి రాశి. అయితే ఈ రాశికి రాహు కూడా అధిపతి అవుతుంటాడు. అంటే శని, రాహు ఇద్దరు కలిసి సంయుక్తంగా ఈ రాశిని పరిపాలించడం జరుగుతుంది. అందుకనే వీళ్ళు వృత్తి వ్యవహారాల్లో చాలా అడ్వాన్స్గా ఉండడం జరుగుతూ ఉంటుంది.
రాహు అన్నది ఒక మాయ, ఒక ముసుగు. ఉన్నదాన్ని లేని దానిగా చూపించడం, 10 రూపాయలని కోటి రూపాయలుగా చూపించే శక్తి మాయాజాలం అంతా రాహు దగ్గర ఉంటుంది. అందువల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అన్నది చాలా వరకు అది వీళ్ళ సృష్టి అన్నమాట. ఈ కుంభరాశి కుంభలగ్నంలో జన్మించిన వారి యొక్క సృష్టి ఇప్పుడు ఈ కంప్యూటర్, ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా. ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా కుంభరాశికి అధిపతి శని అవటం వల్ల, శని బాగా స్లో ప్లానెట్, బాగా బద్ధకానికి కూడా కారణం అవుతుంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు సులువుగానే అన్నీ కూడా కూర్చున్న చోటే పడుకున్న చోటే చేయాలనే ప్రయత్నంలో ఈ క్యాలిక్యులేటర్లు, ఈ కంప్యూటర్లు ఇవన్నీ కూడా వాళ్ళ మేధస్సు నుంచి సులభంగా పని పూర్తి చేసుకోవాలి. అలాగే మన దగ్గర ఒక కోటి రూపాయలు ఉంటే దాని వ్యాపారం అది చేయడం ఎందుకు? ఎవడైతే మార్కెట్లో బాగా వ్యాపారం చేస్తున్నాడో వాడికి పెట్టుబడి పెట్టడం, నెల రాబోతులో చక్కగా ఇంట్రెస్ట్ తీసుకొని సేఫ్ సైడ్లో ఉండడం, వాడి మీద నిరంతరం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏమాత్రం వాడు డౌన్ఫాల్ అవుతున్నాడు అన్నప్పుడు వీళ్ళ మనీ బ్యాక్ తీసుకోవడం, ఇంకొకటి మీద వడ్డీకి ఇచ్చి వాడిని వృద్ధిలో చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ జీవితంలో ఎవరు వృద్ధి చెందుతున్నారో, ఏ రంగం బాగుందో అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ఆదాయాన్ని పొందుతూ ఉంటారు. ఈ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ దానికి సంబంధించినటువంటి, అంటే అది సాఫ్ట్వేర్ సృష్టికర్తలు కావచ్చు, యాప్ తయారు చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళ సృష్టి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఈ జొమాటో, స్విగ్గీ లాంటి యాప్లు కూడా వీళ్ళే ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇది తయారు చేసింది కూడా వీళ్ళే. అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే బద్ధకం, అక్కడికి వెళ్ళి తినాలంటే అంత వేస్ట్, టైం వేస్ట్ అనుకొని ఇంటికే ఆర్డర్ ఇచ్చుకునే మనస్తత్వంలో ఇవి కూడా వీళ్ళ యొక్క సృష్టి నుంచే జన్మించాయన్నమాట. అందుకని వీళ్ళు బయట ప్రపంచానికి ఏంటంటే చాలా కామ్గా అసలు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ నెల రాబోతులకి వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్లో అలా ధనం వస్తూనే ఉంటుంది, అది అలా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల వీళ్ళు పెట్టుబడిదారులుగా ఏది బాగుందో అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది వీళ్ళు ప్రధాన వృత్తిగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే సాఫ్ట్వేర్ ఒకటి, దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ. రాహు కెమెరాకి, రకరకాల పాత్రలు సృష్టించడానికి, మారు వేషాలకి ఈ రాహువే కారణం అవుతుంటాడు. తులారాశి తర్వాత ఈ కుంభరాశి వారికి, అంటే వీళ్ళు యాక్టర్లుగా అయితే ఉండరు, కేవలం నిర్మాతలుగా ఉంటారు. అంటే ఏ హీరో బాగున్నాడు, ఏ నిర్మాత కన్నా ఏ డైరెక్టర్ బాగున్నాడు, ఎవడైతే హిట్ కొడుతున్నాడో దాంట్లో పెట్టుబడి పెట్టడం, అది సెటిల్ అయిన తర్వాత తిరిగి ఈ డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సినిమాకి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు కూడా వీళ్ళు పెట్టుబడిదారులుగానే ఉంటారు. సినిమా నిర్మాణ రంగంలో ఉండొచ్చు కానీ సేఫ్ సైడ్లోనే ఉంటారు. అది ఎవడైతే ఫామ్లో ఉంటాడో వాడికి ఇన్వెస్ట్ చేసి అందులో బాగా సంపాదిస్తూ ఉంటాం. ఇది ఒకటి. దాని తర్వాత ఇప్పుడు మార్కెట్లో బాగా ఏమున్నాయి అంటే ఉద్యోగాలు పక్కన పెడితే ఎడ్యుకేషను, హాస్పిటల్స్, రియల్ ఎస్టేటు, ఈ మూడిట్లో కూడా ఈ కుంభరాశి కుంభలగ్నం వారు కంపల్సరీగా ఉంటారు. ఈ మూడాట్లకి ఒకదానికి ఒకదానికి లింకప్ అయి ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఏదైతే బాగుందో అందులోకి మళ్ళా జంప్ అయిపోవడం జరుగుతుంది. వీళ్ళకి ఎవరైతే ఉపయోగపడుతున్నారు, వీళ్ళ దగ్గర ఎవరైతే బాగా పనిచేస్తున్నారు అన్నంతకాలం వీళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఏమాత్రం తగ్గినా ఇబ్బంది వచ్చినా నిర్మోహమాటంగా వాళ్ళని వర్క్ నుంచి తప్పించడం చేస్తూ ఉంటారు. అంటే జీవిత ప్రథమంలో వీడు ఆ విధంగా నష్టపోయి ఉంటారు అన్నమాట. ఇతరులకు సహాయం చేయడం వల్ల, ఇతరుల దగ్గర వృత్తి చేసి బాగా దెబ్బతినడం వల్ల, ఇవన్నీ అనుభవంలోకి రావడం వల్ల కంపల్సరీగా వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించి ఈ విధంగా పెట్టుబడిదారులుగా ఉంటారు. వీళ్ళు చెప్పినటువంటి ఇండస్ట్రీస్ ఇవి బాగా రాణిస్తాయి. అలాగే వారి విమానాలకు సంబంధించింది, రాకెట్లకు సంబంధించింది కూడా బాగా రాణించే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు సాధారణంగా ఒక సాధారణ స్థాయి ఉద్యోగులుగానే ఉండే అవకాశం ఉంది. స్వస్తి. ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క
ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే కేవలం కామన్గా గోచరరీత్యా ఉన్నటువంటి ఫలితాలు, తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం. అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్య భగవానుడు ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తం అవుతుంది. ఎంత వర్షం వచ్చినా ఏది వచ్చినా సూర్య భగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం వేకువజామునే లెగ్స్ ఉండడం, అలాగే సాయంకాలం సమయంలో నిద్ర, ఇవన్నీ ఒక టైంలో పంచుమాటుగా చేయాలి. మీరు పొద్దున్న లేచారు 5:30 ఓకే, ఇదే పార్క్ వెళ్ళారు వాకింగ్ అరగంట టైం ఓకే, టిఫిన్ 9:30 అంటే 9:30కి రోజు భోజనం 1:30 2 అనుకుంటే ఆ టైంలోనే భోజనం, సాయంకాలం 4 గంటల టీ అంటే 4 గంటలకే తాగండి, మళ్ళీ 8 గంటల ఈ టైం మెయింటైన్ చేయండి. మీరు ఖాళీగా ఉండండి, కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల, అలాగే మీరు ఎక్కడ ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయాలి ప్రతిరోజు అదే టైంకి, లెగిసిన వెంటనే ఉదయం 7 గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి, ఆవిడ ఎదురు చూస్తుంటారు, మీ పని కార్యక్రమం పూర్తవుతుంది. ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగిగా ఉన్నా ఉద్యోగం ఉన్నా ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక షాప్ పెట్టుకున్న ఒక కాలనీలో ఉన్నారు, ఒక్క మనిషి రానివ్వండి రానివ్వకండి, టైం మెయింటైన్ ఉదయం 6 గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి, 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల దాకా ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం 6 నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు, సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. అదే ఒకరోజు 10 గంటలకి, ఒకరోజు సాయంకాలం 4 గంటలకు క్లోజ్ చేయడం, వర్షం వచ్చిందని సెలవు ఇవ్వడం, ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ మీ దాకా రాడు, ఎక్కడో అక్కడ బయట నుంచి కొనుక్కొని మీరు ఉంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతుంటుంది. కాబట్టి వ్యాపారం అయినా ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం మెయింటైన్ చేయండి. ఇదే దైవారాధన లాంటి ఉద్యోగం అయినా వ్యాపారం అయినా సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్య భగవానుడి ఆరాధన, అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు, ధనాన్ని ఇచ్చేది కూడా సూర్య భగవానుడే. కాబట్టి ఈ విధంగా మీరు సూర్య భగవాన్ని పూజించుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరీగా మీరు ఏ వృత్తిలో ఉన్నా రాణిస్తారు. అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి, మామూలుగా ఈ జంతువులకి, అది ఆవు కావచ్చు, గుర్రాన్ని కావచ్చు, పిల్లి కావచ్చు, చెరువులో చేపలు కావచ్చు, ఈ మూగ జీవులకి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువులు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు, అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది. అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాన్ని కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది.